నేను రీసెంట్‌గా నందిగామ వెళ్ళాను. జాక్ ఫ్రూట్ మీద వీడియో తీద్దామని. అక్కడికెళ్ళిన తర్వాత నాకొక రీజన్ అర్థమైంది. అదేంటంటే, మా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ ఎన్నాళ్ళైనా ఎందుకు బాగా పెరగట్లేదని ఒక రీజన్ అయితే తెలుసుకున్నాను. ఇక్కడ చూస్తే ఇదిగో ఇది మనీ ప్లాంట్. మరి ఇది కూడా మనీ ప్లాంటే. 2 పక్కపక్కనున్న ఒకటేమో పెద్ద పెద్ద లీవ్స్‌తో బాగా గ్రో అయింది. అండ్ ఇంకోటేమో చిన్నగా గ్రో అయింది. ఎందుకని రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే, మనీ ప్లాంట్ అనేది వర్టికల్‌గా ఏదైనా సపోర్ట్‌తోనే బాగా గ్రో అవుద్దంట. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద లీవ్స్ వచ్చి ఒక వేప చెట్టుకి సపోర్ట్ తీసుకొని గ్రో అవుతుంది. ఇలా గ్రో అవ్వడం వల్ల రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయ్యి ఎక్స్ట్రా వాటర్ అండ్ న్యూట్రిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతాయి అంట రూట్స్ అనేవి. ఈ చిన్నది చూస్తే మట్టి మీద గ్రో అవుతుంది అండ్ దీని రూట్స్ అనేవి సెటిల్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతుందంట మట్టిలో. సో మీరు కూడా మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే వర్టికల్‌గా ఏదైనా పోల్‌కి గాని లేదా ఇలాగ ఏదైనా ట్రీకి సపోర్ట్ ఇచ్చి గ్రో చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానెల్‌ని ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.